హిందూ ధర్మం పైన, ఈ గుళ్ళ పైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు సాధువులు ఎంతోమంది కూడా కృషి చేస్తూ ఉన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఆ మహావిష్ణువు అవతారాలు వెతుతూ ఉంటాడు. ఈ జరుగుతున్న అన్యాయాలను ఖండించడానికి ఆ కల్కి అవతారంగా ఎప్పుడు వస్తాడు? ఈ దాడులు చేస్తున్న అందరికి కూడా ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు? ఎప్పుడైనా శరీరంలో బలం ఉన్నంతకాలం మనిషి జ్ఞానం లేకపోతే అది శాశ్వతం అని భ్రమిస్తూ పరిభ్రమిస్తూ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ భ్రమించడం అంటే లేదు కానీ ఉందనుకుంటాడు. భ్రమయ్య అని తెలుసు అనే పాట కూడా ఉందిగా. అంటే లేనిదాన్ని ఉందని భావిస్తూ ఉంటాడు, అది భ్రమ. పరిభ్రమ అంటే తిరుగుతూ ఉంటాడు. ఎప్పటిదాకా? ఓపిక ఉన్నంత. కానీ తెలివైన వాడు ఆ ఓపికను దేనికి ఖర్చు పెడతాడు? ఓపికతో గోపికలా మారడానికి ఖర్చు పెడతాడు. రేపిక రాదు అనే విషయం గుర్తుపెట్టుకుంటాడు. ఎవరికి తెలుసు? రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేస్తామా? గ్యారంటీ లేదు కదా గురుగారు. కాబట్టి బుద్ధిమంతుడు భవిష్యత్తు అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడు. మేడలు కాదని, మిద్దెలు కాదని, వాహనాలు కాదని, బంగారం కాదని, ధనం కాదని, ఏది రాదని, వెంట ఏది రాదని. ఇదంతా జరగాలంటే జ్ఞానము వైరాగ్యం కావాలి. 6 అడుగులు మనిషి, పోనీ 7 అడుగులు మనిషి, 3000 ఎకరాలు ఎందుకు సార్? ఎందుకు సార్? లో క్లాస్ ఫెలోసే కదా అంత అంత కావాలనుకుంటాడు. లోకంలో చాలామందికి నీడ లేదు, వీడేమో 3000 ఎకరాలు ఎందుకండి వీడికి? భ్రమ భ్రమ. ఇన్ని తీర్థయాత్రలు చేస్తూ ఎంతో మందిని మీరు హిందువులను అందరినీ కూడా సమైక్యం చేస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు అనిపించిన అనుభూతి ఎలా ఉంటుంది? ఇంతమందిని ఒకే కాడ కూటగట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు. ఈ నేల చాలా గొప్పది, ఈ దేశం చాలా గొప్పది, ఈ ధర్మం చాలా గొప్పది. ఈ గొప్పతనానికి కారణం ఈ దేశంలో పుట్టిన మహాత్ములు, మహర్షులు, యోధులు, యోగులు, వీరులు, మన గ్రంథాలు, రామాయణం, భాగవతం, భగవద్గీత. ఇంత గొప్ప ధర్మాన్ని, ఇంత గొప్ప దేశాన్ని, దాని విలువను గ్రహించక మతం మారి, గతం మరిచి స్వధర్మాన్ని అవహేళన చేస్తున్నటువంటి మూర్ఖులార, శ్రీశ్రీ చెప్తారే, మూర్ఖులార పతితులార ఏడవకండి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఏడవకండి అంటాడు. ఆ జగన్నాథుని తెలుసుకోకుండా ఈ జగత్తులోకి వచ్చి మత్తులో పడి చిత్తుగా వారి జీవితాన్ని తుత్తునీలు చేసుకుంటున్నటువంటి ఈ మూర్ఖులు బాగుపడాలి అని బాధపడతారు, వారు బాగుండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే నా అనుభూతి, అయ్యో ఇప్పుడు భద్రాచలం వెళ్ళాం అనుకోండి, ఆ గోపురాలు చూడగానే ఏం గుర్తొస్తుంది నాకు తెలుసా మీకు? అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అది గుర్తొస్తుంది. మరి అదే వెంకటేశ్వరం చూస్తే ఏం గుర్తొస్తుంది? అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. నేను పొందిన ఈ ఆనందం, ఈ అనుభూతి, అయ్యో ఈ మూర్ఖులు పొందలేకపోతున్నారే, రక్త పిశాచులు అయిపోతున్నారే. వాడెవడో రక్తం తాగుతాను అంటాడు, వాడెవడో రక్తం కాల్చాను అంటాడు. 2 రక్త పార్టీలే కదా. అమృతం తాగాలి, తీర్థం తాగాలి, పానకం తాగాలి, కోడారాయి ఉత్సవంలో పాయసం తాగాలి. రక్తం తాగడం ఏంటంటే పిశాచాలు. అందుకని ఈ పిశాచ మతంలో నశించుగాక అంతే.